దేశంలో ఎక్కువ మంది ఉన్నది బీసీలే. అది అందరికి తెలిసిన ముచ్చట్నే. ఏ పార్టీ గెలవాలన్నా, ఏ పార్టీ ఓడిపోవాలన్నా అంత బీసీల చేతుల్నే ఉంటది. ఆళ్ళు తలుసుకుంటే సర్కార్లు మారిపోతాయి, కూలిపోతాయి. మరి అంతటి అధికారాన్ని మార్చే బీసీలు మాత్రం అధికారంలోకి వస్తలేరు. ఎందుకు? తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం ఫలించుతదా? బీసీలకు రాజ్యాధికారమే ఏకైక దిక్కు, అట్లయితేనే బాగుపడతాం, మనం ఎంతుంటే అంత రావాలి అని ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి గాని బీసీ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కొంతమంది లీడర్లతో నైతదా? అసలు బీసీ కులాలు ఒక్కతాటి మీదకి వస్తాయా? వస్తే ఇన్నేళ్లు బీసీలు ఎందుకు ఏకం కాలేదు? ఎందుకంటే బీసీ కులాలల్లా మనమంతా ఒక్కటే అనేది లేదు. వెనకటి నుంచి చేతి వృత్తులు చేసేటోళ్లను ఒకలంటే ఇంకొకళ్ళకి వడకుంటా విడగొట్టిండ్రు. అది ఇన్నేళ్లు గడిచినా మేమే ఎక్కువ మీరు తక్కువ అనేది ఓలేదు. సాకలోళ్ళు పోటీ చేస్తే మంగళోళ్ళు ఓట్లేయ్యరు, కుమ్మరోళ్ళు పోటీ చేస్తే కమ్మరోళ్ళు ఓట్లేయ్యరు. కాబట్టి ముందుగాల బీసీలలో ఉన్న భేదం పోవాలి, మనమంతా ఒక్కటే అనేది రావాలి. అందుకోసం ఏం చేయాలనో బీసీ లీడర్లు ఆలోచన చేయాలి. అప్పటిదాకా పెద్ద కులపోళ్లను ఎంత తిట్టినా ఏం లాభం ఉండదు. వాళ్ళని తిడితేనే బీసీలు ఏకం గారు, వాళ్ళని తిడితేనే ఓట్లయ్యరు. మనమంతా ఒక్క తల్లి పిల్లలమే అనే భావం రావాలి. ఇన్నేళ్లు విడిపోయి చెడిపోయినాం, ఇంకా ఇట్లనే ఉంటే బాగుపడం అనేది ప్రతి ఒక్క బీసీ అనుకోవాలి. అప్పుడు మాత్రమే అనుకున్నది చేయొచ్చు. కాబట్టి రాజ్యాధికారం తర్వాత గాని ముందుగాల బీసీలను ఏకం చేస్తే మంచిది అని అంటున్నారు కొంతమంది బీసీలు. ఇంత పెద్ద ఎత్తున బీసీ మీటింగ్లు పెట్టిన తీన్మార్ మల్లన్న గాని ఇంకే బీసీ లీడర్ అయినా గాని పెద్ద కులపోలే నడిపిస్తున్న పార్టీలల్లుండి బీసీ ఉద్యమాలు నడిపితే ఆ వాదానికి బలం ఉండదు. కాబట్టి బీసీలే ఓ పార్టీ పెట్టుకుంటే మంచిగుంటదని అంటున్నారు బీసీలు రాజ్యాధికారానికి రావాలని కోరుకునే సబ్బండ వర్ణాల జనాలు.